నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అగైన్ బ్యాక్ విత్ వన్ బ్యూటిఫుల్ వీడియో. ఈ రోజు నేను మీకు మంచి ప్రోడక్ట్ చూపిస్తాను అనమాట. ఈ సో రీసెంట్ గా మా మ్యారేజ్ యానివర్సరీ జరిగింది కదా, ఆ రోజు నాకు మా హస్బెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇప్పుడు ప్రస్తుతం నేను కంటెంట్ క్రియేషన్ లో ఉన్నాను కాబట్టి నాకు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఇచ్చారు. దీనివల్ల తనకు కూడా బెనిఫిట్, ఎందుకంటే అస్తమానికి డిస్టర్బ్ చేయకుండా ఉంటానని కూడా అనుకున్నారేమో. సో నాకు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ ప్రోడక్ట్ ఏంటనేది నేను మీకు ఈ రోజు చూపిస్తాను. అన్బాక్సింగ్ కూడా చేయలేదు నేను ఇంతవరకు, వీడియో చేద్దామని చెప్పేసి దీని అన్బాక్సింగ్ అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని అయితే ఎవ్వరూ మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నాకు బాగా యూజ్ అవుతుందని చెప్పాను కదా, ఇదేనండి ఆ ప్రోడక్ట్. ఓకే, చాలా రోజుల నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నా. మంచి నా దగ్గర ట్రైపాడ్ ఉంది, బేసిక్ ట్రైపాడ్. అలా కాకుండా నా వీడియోస్ని ఇంకా బాగా స్టెబిలైజ్డ్గా, ఇంకా ఎన్హాన్స్డ్గా షూట్ చేయడానికి నాకు ఒక డివైస్ కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాను అనమాట. మేబీ అది మైండ్లో పెట్టుకొని నాకైతే ఈ ఏఐ ఫేస్ ట్రాకింగ్ ట్రైపాడ్ గిఫ్ట్ చేశారు. అండ్ ఇది నాకు ఎంత యూస్ఫుల్ అంటే, నాలాంటి హోమ్ మేకర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మా వీడియోస్ని మేము సెల్ఫ్ షూట్ చేసుకోవడము, లేకపోతే ఇంకొకరిని అడగడము, హెల్ప్ అడగడము ఖచ్చితంగా జరుగుతుంది కదా. నాలాంటి హోమ్ మేకర్స్ అండ్ సోలో క్రియేటర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ప్రోడక్ట్ అయితే. ఎక్కడికి వెళ్ళినా మనల్ని క్యాప్చర్ చేస్తూ, మన మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. మరి దీన్ని ఇంతవరకు నేను అన్బాక్సింగ్ చేయలేదు, చేసేద్దామా? ఓపెన్ చేసి చూపిస్తాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎప్పుడెప్పుడు వాడతానా దీన్ని అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్. చూడడానికి ఎంత చిన్నగా ఉందో కదా. ఇదిగోనండి మన డివైస్. సో దిస్ ఈస్ ద ఏఐ ఫేస్ ట్రాకింగ్ ట్రైపాడ్. ఓకే, ఇది ఎలా వచ్చిందో చూద్దామా. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా పాకెట్ ఫ్రెండ్లీ, అంటే కాంపాక్ట్గా కూడా ఉందన్నమాట. ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. దీని వెనకాతల మనకి ఇట్లా మొబైల్ హోల్డర్ అనేది ఒకటి ఇచ్చారనమాట. సో ఇలా బ్యాక్ సైడ్ ఇలా డౌన్ చేసుకోవచ్చు, ఇలా మనం షూట్ చేసుకునేటప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఎక్స్టెండబుల్ కూడా. సో ఇంతవరకు అయితే వస్తుంది. మేబీ ఇది 10 ఇంచెస్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక 10 ఇంచెస్ హైట్లో అయితే దీన్ని ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మొబైల్ హోల్డింగ్ చూపిస్తాను. దీనికి ఇట్లా క్లిప్స్ లాగా ఇచ్చారనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది మన మొబైల్ హోల్డర్. సో ఇక్కడ మనకి ఎక్స్పాండబుల్ మొబైల్ హోల్డర్ అనమాట. ఇది స్క్రూ టైప్ కాదు, ఇది ఒక ఎక్స్పాండబుల్ మొబైల్ హోల్డర్. దీంతో మనం రీల్స్ అండ్ లాంగ్ వీడియోస్ కానీ, లైవ్ స్ట్రీమింగ్ కానీ, యూట్యూబ్ వీడియోస్, కంటెంట్ క్రియేషన్, ఎనీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇలా తిప్పితే మనం ఏంటంటే షార్ట్స్కి, రీల్స్కి వాడుకోవచ్చు. అండ్ ఇలా తిప్పితే మనకి లాంగ్ వీడియోస్ అనేవి షూట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాను. ఇది మన కెమెరా ట్రాకర్ అండి. ఇక్కడ ఇలా ఇచ్చారు చూసారా, ఇది మన కెమెరా ట్రాకర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ పవర్ బటన్ ఉంది. ఫస్ట్ మనం డివైస్ ఆన్ చేయాలంటే ఇక్కడ పవర్ని ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఓకే, నేను ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఒక గ్రీన్ లైట్ ఆన్ అయింది. గ్రీన్ లైట్ ఆన్ అవ్వగానే ఇక్కడ కింద ఇలా రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఐ కెన్ ఫీల్ దట్. నెక్స్ట్ ఇప్పుడు అంటే మన ఫేస్ని ట్రాక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇది మనం వీడియో షూట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను, ఒక మొబైల్ కనెక్ట్ చేసి ఇది మనకి ఎలా యూజ్ అవుతుందనే సో దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. పవర్ కిందన ఇది హ్యాండ్ గెస్చర్, ఇలా అంటే స్టాప్, ఇలా అంటే మళ్ళీ పాజ్ అవుతుంది అనమాట వీడియో క్యాప్చరింగ్ అనేది. దాని కింద పవర్ బటన్, ఇంకా ఇలా 360 డిగ్రీస్ తిరిగేటట్టు ఒక సర్కిల్ లాంటిది ఇచ్చారనమాట. ఇవి మనకున్న 3 ఆప్షన్స్. సో దీనికైతే మనకి బ్లూటూత్ రిమోట్ కానీ అలాంటివి ఏమీ రాలేదు ఈ డివైస్కి. నెక్స్ట్ దీన్ని మౌంట్ చేసుకోవటానికి, ఎలాంటి బేస్ మీదైనా మౌంట్ చేసుకోవటానికి ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ ఒకటి ఇచ్చారండి. సో దిస్ ఇస్ ద వన్. మనం ఏ బేస్ మీదైనా పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు, చూసారు కదా. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ రొటేషన్ అనేది మీకు తెలుస్తుంది కదా ఈజీగా. సో ద డివైస్ ఇస్ వర్కింగ్. ఇప్పుడు నా మొబైల్ని కనెక్ట్ చేస్తున్నాను దీనికి. సపోజ్ నేను లాంగ్ వీడియోస్ కనెక్ట్ చేసుకోవాలి, మన ఆస్పెక్ట్ రేషియో ఇలా ఉంటుంది కదా. సో ఇలా కనెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్స్ మనం వర్టికల్గా ఇలా పెట్టుకోవచ్చు చూడండి.
ఇప్పుడు హారిజాంటల్ అండ్ వర్టికల్ బోత్ వేస్ చాలా స్మూత్గా ఉంది రొటేషన్ కూడా. ఇప్పుడు నేను నా మొబైల్ అయితే కనెక్ట్ చేశాను కదా, ఇప్పుడు నన్ను ఇది ఎలా ట్రాక్ చేస్తుంది అనేది చూద్దాం. చూడండి, చూసారు కదా. ఈ వీడియో ఇప్పుడు మనం ఇక్కడ స్టాప్ చేయాలనుకోండి, మనకి హ్యాండ్ గెస్చర్ సహాయంతో ఇలా అంటే మన వీడియో రికార్డింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. నేను ఏం చేయకుండానే చూసారు కదా, ఈ రెడ్ కలర్ బటన్ అయితే ప్రెస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ వీడియోని మళ్ళీ పాజ్ చేయాలనుకుంటే ఇలా 3 ఫింగర్స్తో ఇలా అంటా అనమాట. ఇలా అంటే చూడండి, మళ్ళీ ఇది ఎనేబుల్ అయిపోయింది ఇక్కడ. సో నన్ను షూట్ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మనం వీడియోని క్రియేట్ చేసుకునేటప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. నేను ఇలా అటు ఇటు తిరిగి చూపిస్తాను ఎలా నన్ను క్యాప్చర్ చేస్తుందో. చూడండి, నేను ఇలా వెళ్ళానా, నా డివైస్ అనేది ఇలా నన్ను క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసింది. సో నేను ఇలా వెళ్ళి చూపిస్తున్నాను కదా మీకు. సో డివైస్ అనేది నన్ను ఇలా క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను వీకూల్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. వీకూల్లో మనకి సెల్ఫీ స్టిక్స్ చాలా ఫేమస్ కదా, అలాగే ఈ ఏఐ ట్రాకింగ్ ట్రైపాడ్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇందులో మనకి చాలా మోడల్స్ ఉంటాయి. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి G2 అంటే 2 యాక్సిస్ గింబల్ అనమాట. ఇది అంటే లైక్ మనకి ఏంటంటే టాప్ యాంగిల్ అండ్ ఫ్రంట్ యాంగిల్ బోత్ వేస్ తీస్తుంది అనమాట. అంటే ఇది 270 డిగ్రీస్ తిరుగుతుంది, ఇటు లెఫ్ట్ రైట్ ఇలాగా 2 యాక్సిస్లో కూడా మనకి షూట్ చేస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ దీని ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి నాకు 2000 బిలోనే పడింది అనమాట. కాస్ట్ వచ్చేసి నాకు 1995 రూపీస్ పడిందండి. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది జస్ట్ నాకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ వల్ల 1 డేలోనే డెలివరీ అయిపోయింది అనమాట. నేను నైట్ ఆర్డర్ పెట్టాను, మార్నింగ్ అయితే వచ్చేసింది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 350 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఇది కంపాటబుల్ విత్ ఎనీ ట్రైపాడ్. మన ఇంట్లో ఏ ట్రైపాడ్ ఉన్నా కూడా దీంతో మనం సెటప్ చేసుకోవచ్చు. అంటే మనం హైట్లో షూట్ చేసుకోవాలి వీడియోస్ అనుకుంటే మనకు ఒకవేళ మనం ట్రైపాడ్ మీద మౌంట్ చేసుకోవచ్చు. లేదు బేస్లో ఇలా మౌంట్ చేసుకోవాలనుకుంటే ఈ రింగ్ లైట్ స్ట్రక్చర్ని ఇలా కనెక్ట్ చేసేసుకొని మౌంట్ చేసుకోవచ్చు. ఇది ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్ అయితే ఇదే అనమాట. సో మనకి ఎలాంటి ట్రైపాడ్ మీదైనా సెట్ చేసుకోవచ్చు. మనకి దీని మీదే అవుతుంది దాని మీదే అవుతుంది అనేది ఏం లేదు. ఇది రీఛార్జబుల్ ఒక C-టైప్ ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారనమాట. సో దాని సహాయంతో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఒక 2 అవర్స్ ఛార్జ్ చేసుకుంటే మనం 1 అవర్ వరకు షూట్ చేసుకోవచ్చు. ఐ థింక్ మనం మోర్ దాన్ 1 అవర్ కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను 1 అవర్ పైన యూజ్ చేశాను. ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్. సో ప్రోడక్ట్ అయితే అన్ని విధాలుగా చాలా బాగా యూజ్ అవుతుందండి. నాలాంటి బిగినర్ ఫ్రెండ్లీ హోమ్ మేకర్స్కి అయితే మాత్రం తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ప్రోడక్ట్ మీకు కూడా కావాలి అనుకుంటే నేను కింద ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్స్లో. అక్కడ మీరు ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే కనుక డైరెక్ట్గా మీకు రీడైరెక్ట్ అయిపోతుంది. మీకు గనక ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఏఐ ట్రాకింగ్ ట్రైపాడ్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. చాలా బాగా యూజ్ అవుతుంది కదా. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. ఇంకా నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. సో మీకు గనక ఇంకా క్వశ్చన్స్ అండ్ క్వరీస్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకైతే మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.